ప్రకృతి వైపరీత్యాలు సీసీఐ రూల్స్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పత్తి రైతులు. బయట వ్యాపారుల సిండికేట్ మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. ఉత్తర తెలంగాణలో పత్తి అమ్మకాలు ఎక్కువగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ సీసీఐ కొనుగోళ్ల ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల రైతులు ఈ మార్కెట్లో పత్తి అమ్మకాలు జరుపుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది 5,14,904 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 4.11 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అసలుకే రైతు కోల్పోయి ఉన్నాడు. వానలు వచ్చి అన్ని చెట్లన్నీ మొత్తం చేనంతా ఖరాబ్ అయింది, పత్తి ఖరాబ్ అయింది. ఆ కూలోళ్ళకే సరిపోతలేదు, ఇప్పుడు మాకు సరిపోతలేదు. ఇక్కడికి వస్తే ఈడ రేటు బరాబర్ లేదు. అందుకనే సీసీఐ 12 క్వింటాలు పెట్టాలి, మళ్ళీ ప్రతి ఒక్క మిల్లుకి ఇవ్వాలి. ఈ వరంగల్ మిల్లే కాదు, ప్రతి ఒక్క మిల్లుకి ఇస్తే ఎక్కడైనా అమ్ముకుంటాడు ఆసామి. ఇది కొత్త సిస్టమ్ తీసేయాలి, పాత సిస్టమ్ పెట్టాలి. యాప్ వల్ల మాకు ఏం లేదు. ఆ యాప్ ఏం చేసుకుంటావు? అది తెలియని నాసుంటే చదువురానోడు యాప్ ఆడిపోతే ఏం చేస్తావు? సెల్లులో కొట్టుకుంటే నాకు ఏ సెల్ అని తెలుస్తుంది, ఏ మిల్ అని తెలుస్తుంది. తేమ 12% లోపు పత్తికి సీసీఐ 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించింది కేంద్రం. కానీ పత్తి పంట మద్దతు ధరపై సీసీఐ పలు కారణాలతో కొర్రీలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. వ్యాపారుల సిండికేట్ వల్ల బయట తక్కువ రేటుకు అమ్మాల్సి వస్తోందంటున్నారు. వ్యాపారులు క్వింటాల్కు 2,000 తక్కువగా రేటు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. తెలుస్తూనే బాగుండు. మరి నష్టమే కదా ప్రైవేట్ అమ్మితే. సీసీ అయితేనో 8,000 వచ్చు, దీనికైతే 6,500 కాంచెల్లి తీసుకుంటాం, అంత 60 లోపే. అందు గురించే చాలా ఇబ్బంది ఉన్నది. ఈ గవర్నమెంట్ కొద్దిగా చర్య చేసుకుని చేస్తేనే బాగుంటుంది. స్కూళ్ళు ఇవన్నీ వెళ్తే సరిపోతుంది. మొత్తం 6 వర్షాలకు మొత్తం ఖరాబ్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది. పెట్టుబడి అన్ని లెక్కలెత్తే ఏమి మిగులుతలేదు మాకు. మోంతా తుపాన్తో పత్తి పంట నీట మునిగింది. తేమ శాతం పెరగడంతో పత్తిని ఆరబెట్టేందుకు నానా పాట్లు పడుతున్నారు రైతులు. వాతావరణంలోనే తేమ పెరుగుతుండగా పత్తిలో 12% లోపు తేమ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు రైతులు. సీసీఐ రూల్స్ తో నష్టపోతున్నామంటున్నారు. మన వర్షాలకే దాదాపుగా ఒక సగం కాపు మొత్తం రాలిపోయింది కింద. తెచ్చిన పత్తి ఇప్పుడు వీళ్ళు ఆపిల్ పెట్టి ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే మాకు ఈ చదువున వాళ్ళు అది చేయట్లేదు. ఎంతైతే ఇప్పుడు అక్కడికి పోతే మళ్ళీ బాగా నిమ్ములు ఉన్నాయి, అది నువ్వు అట్లా చేస్తాను. అందుకే సపరేట్గా ఎంతైతే కంటే ఇక్కడ అమ్ముకుంటాను ప్రైవేట్గానే. కొంట వాళ్ళు 12 మ్యాచ్ అంటే 12 మ్యాచ్ ఇప్పుడు ఇవి అసలు మరి వర్షాలకు తడిచి నిమ్ములు ఎక్కువ ఉన్నాయి. ఆ 12 కన్నా ఎక్కువ ఉంటే మేము కొనమంటాను. వాళ్ళు ఏమి వాళ్ళు 6,000 అయినా 5,000 అయినా ఎంతకైనా అంతకు ఇచ్చిపోవడం. అందుకే మరి దాన్ని ఏం చేసుకోలేదు, ఏం చేస్తామో ఏం చేయము కదా. ఏముండదు, ఏం మిగలేదు. ఇప్పుడు కనీసానికి పెట్టుబడులు రావు, పెట్టుబడులు మీద పడతాయి, కౌలు మీద పడతాయి. ఏముండదు ఈ సంవత్సరం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ కు సంబంధించి రైతులకు అవగాహన కల్పించలేదు అధికారులు. దీంతో స్మార్ట్ ఫోన్లలో పత్తి పంట వివరాలు నమోదు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనుగోలు చేయాలన్న సీసీఐ ఆంక్షలు పెట్టడం సరైంది కాదంటున్నారు రైతులు. పత్తి పెట్టుబడులు దండిగా మస్తు ఘోరం పాంచాలు పుట్టి గత అంత గూడ రాలిపోడు, అంత చెట్లు మొత్తం ఉరిగినాయి, అంత ఏం లేకుండా. ఆపి అది 12 క్వింటాలు బరాబర్ పెట్టాలి. ఆ ఎకరానికి ఆపి పెడితే మంచిగా ఉంటుంది. ఈ 7 క్వింటాలు అంటే వాళ్ళకి పడుతుంది. ఓళ్ళకు మంచిగా ఉన్న వాళ్ళకి చిరు పెట్టిన వాళ్ళకి మంచిగా కాయంటే 12 క్వింటాలు వెళ్తుంది. మరి ఎట్లా 7 క్వింటాలు అమ్ముకొని కడవ ఎట్టు పెట్టుకుంటారు? మళ్ళీ అమ్ముకుంటే కదా ఖర్చు 20,000 దాకా ఇది పెట్టుబడి. ఇప్పుడు పెట్టుబడి వచ్చేదే కట్ట ఉన్నది. ఎకరానికి 10,000 వచ్చేదే కట్ట ఉన్నది. అదే పత్తిలు అయినా నీ రేటు పెంచితే 8,000 9,000 పెంచితే బాబుది. సీసీఐ నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామంటున్నారు అధికారులు. సీసీఐ రూల్స్ సడలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని తెలిపారు. కాటన్ వచ్చేసి మన మార్కెట్ యార్డ్లో ప్రైవేట్ రేట్ వచ్చేసి 68-30 రూపాయలు చేయడం జరిగింది. సుమారుగా 4,500 బ్యాగులు రావడం జరిగింది. అదేవిధంగా సీసీఐ వచ్చేసి ప్రభుత్వ మద్దతు ధర 8,110 రూపాయలు ఉంది. సీసీఐ కొనుగోళ్లు మన దగ్గర 23 జిన్నింగ్ మిల్లాలు నోటిఫై చేయడం జరిగింది. కానీ L1, L2 సిస్టమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రజెంట్ 12 జిన్నింగ్ మిల్లులను ప్రారంభించడం జరిగింది. రైతు సోదరులకు ఇబ్బంది పడేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మార్కెట్ యార్డ్లో కానీ మిల్లుల కాడ కానీ వచ్చి అనేది ఏంటంటే ఈ స్లాట్ సిస్టమ్ విధానం ఒకటి, 12 నుంచి 7 క్వింటాలకు తగ్గియడం వల్ల ఒకటి, అదేవిధంగా మ్యాచర్ కూడా 12% అంటే ఈ వర్షా ప్రభావం వలన ఈ వాతావరణ పరిస్థితుల వలన 12 నుంచి 20 ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. రైతులతో పాటుగా మా కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ పెట్టడం జరిగింది.
భిన్న వాతావరణ పరిస్థితులు, సీసీఐ నిబంధనలు కపాస్ యాప్ పత్తి అమ్మకాలకు అడ్డంకిగా మారాయి. పత్తి పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు.